ఓం నమో భగవతే రామకృష్ణాయ. మంత్రదీక్షలో ఈరోజు భగవంతుణ్ణి విగ్రహ రూపం ద్వారానో లేదా శబ్ద ప్రతీకల ద్వారానో కల్పన చేసుకోవచ్చు. భగవత్ సాక్షాత్కారానికి అటువంటి అనుభూతులు అత్యంత ఆవశ్యకమై ఉన్నాయి. భగవతత్వాన్ని మనస్సు సాకారంగా మాత్రమే ఊహించగలదు, నిరాకారంగా భావించలేదు. మనము శాశ్వతంగా సాకారానికే బద్ధులమై ఉండిపోవాలా అని ప్రశ్నించవచ్చు. లేదు, బద్ధులము కానవసరం లేదు. సాకారం ద్వారా నిరాకారాన్ని చేరుకోవచ్చు. ప్రస్తుత మనోస్థితి వైఖరిలో మార్పు తెచ్చుకోకుండా హఠాత్తుగా లేదా తిన్నగా మనము ఎన్నటికీ నిరాకారాన్ని చేరుకోలేము. ప్రారంభంలో మన మనస్సు రూపాలు లేదా ప్రతీకల ద్వారా తప్ప భగవద్ ధ్యానం చేయలేదు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక ఖచ్చితంగా అవసరమై ఉంది. మంత్రాలే భగవంతుని ప్రతీకలు. భగవన్ మహిమను సూచించే ఒక ప్రత్యేక రూప విశేషాన్ని మనము ఇష్టపడతాము. ఆ రూపాన్ని మార్పు చేయడానికి ఏమాత్రము ఇష్టపడము. అదేవిధంగా మంత్రాన్ని యథాతథంగా ఏ మార్పు చేయకుండా జపించాలి. అంతేకాక ఏకాగ్రత నిమిత్తం ఏదో ఒక నిర్దిష్టమైన సాధన పద్ధతిని పాటించడం ఎంతో ముఖ్యం. గురువు మహత్వం. తంత్రశాస్త్రాలు గురువును సాక్షాత్తుగా భగవంతునిగా అభివర్ణిస్తున్నాయి. గురుగీత ఇలా వచిస్తున్నది: గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకు ప్రణామం. గురువు పరబ్రహ్మం కంటే అభిన్నుడు కాదు. ఆ సచ్చిదానందమే గురువు. గురువే సచ్చిదానందమని శ్రీరామకృష్ణులు వచించేవారు. వేదాలు తదితర శాస్త్రాలు సైతం గురువే సచ్చిదానందమని వచిస్తున్నాయి. సర్వజ్ఞుడు సత్యస్వరూపుడైన బ్రహ్మే మనకు దీక్ష ప్రసాదిస్తున్న విషయం మంత్రదీక్ష పుచ్చుకునేటప్పుడు మనము గ్రహించలేము.